కూరగాయలన్నీ తీసి పెట్టేసి అక్కడంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఆలు పరాటా కోసం అని చెప్పి ఆలూలు అయితే కుక్కర్లో వేసి ఉడికిస్తూ ఉన్నాను. ఆలు పరాటా ఈసారి స్టఫింగ్ స్టైల్లో కాకోకుండా పిండిలోనే మిక్స్ చేసి చేస్తూ ఉన్నాను. మరి ఎలా వస్తాయనేది నేను కూడా చూడాలి. మీరు కూడా అవి హిట్టా ఫట్టా అని తెలుసుకోవాలనుకుంటే లాంగ్ వీడియో అయితే ఛానల్లో పోస్ట్ చేశానండి. ఛానల్ నేమ్ కింద చిన్న యారో మార్క్ ఉంటుంది కదా, అక్కడైతే లాంగ్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూసేయండి. ఇక ఇలా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆలూలు ఉడికేలోపు చామగడ్డలు మన గార్డెన్లో పెడదాము అని చెప్పి చిన్న చిన్నగా మొలకలు వచ్చినవన్నీ కూడా తీసి గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాను. మొన్న చామగడ్డల కూర అయితే చేసి చూపించాను కదా, ఆ రోజైతే ఇలా మొలకలు వచ్చినవన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఇవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళి మన గార్డెన్లో చిన్న చిన్న కవర్స్లోకి మట్టి అంతా కూడా నిప్పి పెట్టుకున్నాను. చామాకులు వస్తే ఇంకా మనం పప్పు పచ్చడి రెండు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అయితే చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. మీరు మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.